హలో ఫ్రెండ్స్, మనం సెన్సస్ 2027లో గృహ గణనకు వెళ్ళినప్పుడు ఏ విధంగా మొదటి 3 రోజులు పనిచేయాలో ఉదాహరణలతో ఒకసారి చూద్దాం. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఫోటోను చూడండి. ఇది ఒక సాధారణ గృహము. మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన ఇంటి నంబరు 2-1. ఒక బిల్డింగ్, ఒకే మెయిన్ డోర్ ఉంది కావున సెన్సస్ హౌస్ ఒకటి వస్తుంది. ఇందులో ఒక ఫ్యామిలీ ఉంది. ఒక కిచెన్లో వారు వంట చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ఇంటి గోడపై మనం CN 2-1 అని మొదటి రోజు రాస్తాము. అలాగే మనం యాప్లో ఎంటర్ చేసేప్పుడు అనగా 4వ రోజు CH 0001 అని కూడా గోడపై రాయవలసి ఉంటుంది. దీనిని మనం ఒక ప్రొఫార్మాలో ఏ విధంగా నమోదు చేస్తామో చూద్దాం. ఇది ఒక సాధారణ గృహము. దీని యొక్క ఇంటి నంబర్ 2-5. గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చిన నంబర్ 2-1 ఉంది. ఇది ఒక పక్కా బిల్డింగ్. ఈ గృహంలో ఒకే ఒక సెన్సస్ హౌస్ ఉంది. ఆ సెన్సస్ హౌస్కి 0001 అనే నంబరు ఇవ్వబడుతుంది. దీనిని మనం యాప్లో ఏ విధంగా ఎంట్రీ చేస్తామో చూద్దాం. ఇందులో చూసినట్లయితే న్యూ హౌస్ లిస్ట్ ఎంట్రీ అనే మొదటి ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇందులో ఇప్పటివరకే నేను 36 గృహంలో యొక్క వివరాలను నమోదు చేసి ఉన్నాను. కావున 03737 అనే నంబర్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటి నంబర్ 2-1 ఉంది. దానిని నేను నమోదు చేస్తున్నాను. ఇది నేను ప్రారంభించిన మొదటి గృహము కావున న్యూ సెన్సస్ హౌస్ నంబర్ ఇవ్వవలసి ఉంటుంది. ఇదివరకే నేను 32 ఇళ్ళు చేసి ఉన్నాను కాబట్టి ఇది 33 వచ్చింది. దీని తదుపరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయబడి ఉందా అని అడుగుతుంది. ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ లేదు అనుకున్నట్లయితే నో ప్రెస్ చేశాను. ఈ ఇంటి యొక్క నేల ఎటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంది. నేను ఇందులో టైల్స్ తీసుకున్నాను. అలాగే వాల్స్, గోడలు కాల్చిన ఇటుకలు, అలాగే రూఫ్ కాంక్రీట్తో నిర్మించబడి ఉంది. ఇది ఒక సాధారణ గృహము కావున 1 తీసుకున్నాను. ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. ఒకవేళ ఆ ఇల్లు లాక్ చేసి ఉంటే ఈజ్ లాక్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాము. కింద ఈజ్ ఇన్స్టిట్యూషనల్ అని ఉంది. ఇది కేవలం ఈ ఆప్షన్ 2 రెసిడెన్స్ కమ్ అదర్ యూస్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈజ్ ఇన్స్టిట్యూషనల్ అనేది వస్తుంది. ఈ ఇన్స్టిట్యూషనల్ సంస్థాగత గృహాలు సాధారణంగా హాస్టల్స్ ఉంటాయి. ఎక్కడైతే రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే వస్తుంది. దాని యొక్క వివరాలు ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. 3వది షాప్, స్కూల్, హోటల్, లాడ్జ్, హాస్పిటల్, ఫ్యాక్టరీ, వర్క్షాప్, ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే గుడి, మసీద్ ఇలాంటివి. అదర్ నాన్ రెసిడెన్షియల్ యూస్ అండ్ 0 ఫర్ వేకెంట్. ఇందులో నేను ఇది సాధారణ గృహము. ఇందులో ఒక కుటుంబం ఉంది కాబట్టి రెసిడెన్స్ తీసుకున్నాను. ఇంటి నిర్మాణము బాగుంది. అలాగే ఇప్పటివరకే హౌస్ హోల్డ్ నంబరు ఇక్కడ మనం మొదటి ఇల్లు అయితే 001 వస్తుంది. కానీ ఇదివరకే 18 ఎంట్రీ చేసి ఉన్నాయి కాబట్టి 19 వచ్చింది. ఈ ఇంట్లో 4 సభ్యులు ఉన్నారు అనుకుందాం. నేమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అడిగింది. ఇంటి యజమాని పేరు నమోదు చేశాను. అతని యొక్క లింగము, అలాగే అతని యొక్క కులము, సొంత ఇల్లు, అతని ఇంటిలో 3
డ్వెల్లింగ్స్ రూమ్స్ అంటే పడుకోవడానికి అవకాశం ఉన్న రూమ్లు 3 ఉన్నాయి. ఈ ఇంటిలో మ్యారీడ్ కపుల్ ఒకరు ఉన్నారు అనుకుందాం. డ్రింకింగ్ వాటర్ ట్యూబ్వెల్ బోర్ నుంచి తీసుకుంటున్నారు. అలాగే ఆ ఇంటి లోపలనే బోరు ఉంది. వాళ్ళ యొక్క ప్రధాన లైటింగ్ వెలుతురు కోసం ఎలక్ట్రిసిటీ వాడుతున్నారు. లాట్రిన్ రూమ్ అనేది వాళ్ళకి ప్రత్యేకంగా ఉంది. అలాగే సెప్టిక్ ట్యాంక్కి కనెక్ట్ అయి ఉంది. డ్రైనేజ్ వాళ్ళ ఇంటి యొక్క మురుగునీటి వ్యవస్థ ఓపెన్ డ్రైనేజ్లో ఉంది. వీరికి ప్రత్యేకమైన బాత్రూమ్ సౌకర్యం ఉంది. అలాగే వారి ఇంట్లో ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉంది. అధికంగా ఎల్పిజిని వంటకు వాడుతున్నారు, ఉపయోగిస్తున్నారు. అలాగే వారి ఇంట్లో రేడియో అనేది స్మార్ట్ ఫోన్లో ఉపయోగిస్తున్నారు. టీవీ కేబుల్ కనెక్షన్ ఉంది. ఇంటర్నెట్ అనేది స్మార్ట్ ఫోన్లో ఉంది. ల్యాప్టాప్ వీరింట్లో లేదు అనుకుందాం. స్మార్ట్ ఫోన్ ఉంది. స్కూటర్ ఉంది, కారు లేదు. వీరు అధికంగా రైస్ తింటున్నారు అనుకుందాం. ఫోన్ నంబర్ అడిగింది. 10 అంకెల ఫోన్ నంబర్ నమోదు చేసినప్పుడు సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ విధంగా మనం అన్నీ ఒకసారి సరిచూసుకొని కన్ఫర్మ్ చేయవచ్చును. ఇప్పుడు మొదటి ఇంటి నిర్మాణం పూర్తయింది. రెండవ ఇంటి నిర్మాణం కోసము 38వ సంఖ్య వచ్చింది, వరుస సంఖ్య. ఇంతకుముందు చేసిన దానికి 37 వచ్చింది. ఇప్పుడు ఈ ఇల్లు పూర్తయింది. పక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఇటువంటి ఇంటి నిర్మాణం వచ్చింది. ఈ గృహాన్ని పరిశీలించండి. ఇంటి నంబర్ 2-2 ఉంది. ఒక బిల్డింగ్, 2 మెయిన్ డోర్స్ ఉన్నాయి. అంటే 2 సెన్సెస్ హౌసెస్ వస్తాయి. కింద యజమాని ఉంటున్నాడు, పైన అద్దెకు ఉన్నవారు ఉంటున్నారు. 2 కుటుంబాలు ఉన్నాయి. ఈ ఇంటి గోడ పైన CN 2-2 బ్రాకెట్లో 2 సెన్సెస్ హౌసెస్ ఉన్నాయి. ఈ విధంగా మొదటి రోజు రాస్తాము. మనం ఏ రోజైతే యాప్లో నమోదు చేస్తామో ఆ రోజు దీన్ని కూడా మనం యాడ్ చేయవలసి ఉంటుంది. CH0002 రెండవ గణన గృహము, CH0003 మూడవ గణన గృహము. ఇందులో 2 మెయిన్ ఎంట్రెన్స్లు ఉన్నాయి కాబట్టి 2 వస్తాయి. దీనిని మనం మన యొక్క పట్టికలో నమోదు చేద్దాం. ఈ ఇంటి నంబరు 2-2 ఉంది. ఒక యజమాని పేరు రాము, ఇంకొక యజమాని పేరు లక్ష్మణ్ అనుకుందాం. ఇంటి నంబరు 2-2 ఉంది. ఇది పక్కా ఇల్లు. ఇందులో 2 సెన్సెస్ హౌసెస్ ఉన్నాయి. ఎందుకంటే 2 మెయిన్ డోర్స్ ఉన్నాయి, 2 సెన్సెస్ హౌసెస్. మొదటి ఇంటికి 002 వస్తుంది. ఇంటి యజమాని పేరు రాము. అతని యొక్క చరవాణి సంఖ్య తీసుకుంటాము. ఇప్పుడు కింద ఇంటి యజమాని పూర్తయిన తర్వాత మళ్ళీ మనము బంగ్లా పైకి వెళ్తున్నాము. ఇప్పుడు లక్ష్మణ్ అనే అద్దెదారు ఇక్కడ ఉంటున్నాడు. ఇతనికి యొక్క భవనము నిర్మాణము నంబరు 2, ఇంటి నంబరు 2. ఇది కూడా పక్కా ఇల్లు. ఇందులో 3వ గణన గృహము వచ్చింది. ఈ విధంగా మనం పట్టికలో నమోదు చేసుకుంటాము. దీనిని యాప్లో ఏ విధంగా నమోదు చేస్తామో చూద్దాం. ముందుగా బిల్డింగ్ నంబర్ 2-2 మనం ఇప్పుడు కేవలం కింద ఉన్న యజమాని యొక్క వివరాలు నమోదు చేస్తున్నాము. 2-2 ఇది రిపీట్ అవ్వలేదు. ఇప్పుడే కొత్తగా ఇంట్లోకి వచ్చాము. ఇక్కడ సెన్సెస్ హౌస్ నంబర్ న్యూ వచ్చింది. న్యూ కొట్టగానే ఇంతకుముందు 33 ఉండే, ఇప్పుడు 34 వచ్చింది. నెక్స్ట్ ప్రెస్ చేశాను. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అడిగింది. నో. ఫ్లోర్ ఎటువంటి నిర్మాణము, టైల్స్. గది గోడల నిర్మాణము కాల్చిన ఇటుకలు. రూఫ్ నిర్మాణము కాంక్రీట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ సాధారణ గృహం ఉంది. మనం ఇంటి యజమాని రాము యొక్క వివరాలు నమోదు చేస్తున్నాము. ఇది ఒక సాధారణ నివాసము. ఇది డోర్ లాక్ లేదు. ఇవేవి నింపవలసిన అవసరం లేదు. ఈ ఇంటి యొక్క నిర్మాణం బాగుంది. కండిషన్ ఆఫ్ ద గుడ్, హౌస్ గుడ్. ఇది ఆటోమేటిక్గా వచ్చింది. కుటుంబము సంఖ్య 20. ఇది రాముది మాత్రమే. ఈ ఇంటిలో 4 ఉంటున్నారు అనుకుందాం. రాము, అతని భార్య, 2 పిల్లలు. ఇంటి యజమాని పేరు రాము. ఇది పూర్తయింది.
అతను పురుషుడు, అతని యొక్క కులము అదర్స్, సొంత ఇల్లు, ఇంటిలో 2 గదులు ఉన్నాయి. వంట రూమ్ కాకుండా ఇక్కడ వివరాలు ఇవ్వబడ్డాయి. ఒక బెడ్రూమ్, ఒక హాల్ మాత్రమే ఉంది. ఇంటిలో వివాహిత దంపతులు ఒకరు ఉన్నారు. వీరు బోరు నీళ్ళు వాడుతున్నారు. అది ఆవరణ లోపల ఉంది. వీరి యొక్క ప్రధాన వెలుతురు వనరు ఎలక్ట్రిసిటీ. వీరికి ప్రత్యేకమైన మరుగుదొడ్డి సదుపాయం ఉంది. అది సెప్టిక్ ట్యాంక్కి కనెక్ట్ చేయబడి ఉంది. ఓపెన్ డ్రైనేజ్ ద్వారా వీరు మునుగు నీరుని బయటకు పంపుతున్నారు. బాత్రూమ్, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, ఎల్పిజి ఉంది. రేడియో లేదు కానీ స్మార్ట్ ఫోన్లో ఉపయోగిస్తున్నారు. అలాగే కేబుల్ కనెక్షన్ ఉంది. ఇంటర్నెట్ని వీరు స్మార్ట్ ఫోన్లో ఉపయోగిస్తున్నారు. వీరికి ల్యాప్టాప్ ఉంది అని పెడుతున్నాను. స్మార్ట్ ఫోన్ ఉంది, అలాగే స్కూటర్ ఉంది. ఇంటి యజమానికి కారు ఉంది. వీరు రైస్ ఎక్కువగా తింటున్నారు. చరవాణి సంఖ్య 10 అంకెల నంబరు ఇవ్వవలసి ఉంటుంది. అన్నీ సరిచూసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసినట్లయితే సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఇంటిలో ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్ళాము లక్ష్మణ్ యొక్క వివరాలు నమోదు చేయడానికి. ఇక్కడ మనము ఇంటి నంబర్ అదే ఉంది కాబట్టి రిపీట్ తీసుకున్నాను, 2-2 వచ్చేసింది. రిపీట్ తీసుకున్నాను, 2-2 వచ్చేసింది. గణన గృహము నూతన గణన గృహము కాబట్టి న్యూ పెట్టాను, 35 వచ్చింది, 35. నెక్స్ట్ మళ్ళీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అడుగుతుంది, లేదు. ఇక్కడ చూడండి, ప్రిడామినెంట్ మెటీరియల్ ఫర్ ఫ్లోర్ టైల్స్ ఉపయోగించారు. అలాగే కాల్చిన ఇటుకలు, అలాగే కాంక్రీట్తో స్లాబ్ ఉంది. రెసిడెన్స్ సాధారణ నిర్మాణము, లాక్ లేదు, గుడ్ కండిషన్లో ఉంది. ఈ ఇంటిలో కూడా 2 పిల్లలు 2 పెద్దవాళ్ళు ఉంటున్నారు అనుకుందాం. ఈ ఇంటి యొక్క అద్దెదారు పేరు లక్ష్మణ్. ఇతను అద్దెకు ఉంటున్నాడు. ఇతనికి వేరే చోట ఇల్లు లేదు కాబట్టి నేను 3వ ఆప్షన్ తీసుకున్నాను. ఇంట్లో 2 గదులు ఉన్నాయి, కిచెన్ కాకుండా మినహాయించి. దంపతుల సంఖ్య 1. వీరు బోరు నీరును వాడుతున్నారు. ఇంటి ఆవరణలో ఉంది. విద్యుత్ సదుపాయం ఉంది. బాత్రూమ్, లాట్రిన్ రూమ్ ఉంది. సెప్టిక్ ట్యాంకుకు కనెక్ట్ చేయబడి ఉంది. ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. వీరికి ప్రత్యేకమైన బాత్రూమ్ ఉంది. ఎల్పిజి కనెక్షన్, ఎల్పిజి అధికంగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లో రేడియో వింటున్నారు. వీరికి టీవీ లేదు. అలాగే స్మార్ట్ ఫోన్ ఉంది, కంప్యూటర్ లేదు. స్మార్ట్ ఫోన్ ఉంది, స్కూటర్ ఉంది, కారు లేదు. రైస్ ఎక్కువగా తింటున్నారు. చరవాణి సంఖ్య 10 అంకెల సంఖ్యను నమోదు చేశాను. ఇవి సరిచూసుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ చేశాము. దీనితో ఈ ఇంటిలో ఉన్నటువంటి రాము లక్ష్మణ్ ఇద్దరు పూర్తయింది. ఇది ఇంకొక ఇల్లు. ఈ ఇంటిని చూడండి. పైన యజమాని నివాసం ఉంటున్నాడు. ఓనర్ లివింగ్ ఇన్ ద హౌస్ అండ్ రన్నింగ్ ఏ షాప్, 1 షటర్ గివెన్ ఫర్ రెంట్. ఇక్కడ 2 దుకాణం షటర్లు ఉన్నాయి. యజమాని పైన నివసిస్తున్నాడు. ఈ ఒక షటర్ని యజమాని నిర్వహిస్తున్నాడు. కావున ఈ రెండింటికి కలిపి ఒకే గణన గృహం అవుతుంది. ఇది ప్రత్యేకమైన గణన గృహం అవుతుంది. ఈ ఇంటి యొక్క నంబరు 2-3. ఈ ఇంట్లో ఒక షాప్ ఉంది, ఒక రెసిడెన్స్ కమ్ అదర్ యూజ్ ఉంది. ఈ ఇంటి నంబరు వివరాలు నమోదు చేద్దాము. 2-3 పక్కా ఇల్లు. మొదటి గణన గృహముకి 004 వస్తుంది. ఇంటి యజమాని పేరు. రెండవ గణన గృహం ఉంది, ఇది షాప్ ఉంది, దీనికి 005 వస్తుంది. కావున ఈ ఇంట్లో 2 గణన గృహాలు ఉన్నాయి. దీనిని మనం యాప్లో నమోదు చేద్దాము.
ఇంటి నంబరు 2-3. ఇది నూతన గృహం కాబట్టి నేను నమోదు చేస్తున్నాను. సెన్సస్ హౌస్, న్యూ హౌస్. నెక్స్ట్, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయబడి లేదు. వీరికి కూడా టైల్స్ ఉన్నాయి, అలాగే కాల్చిన ఇటుకలు, కాంక్రీటు. ఇది రెసిడెన్స్ కమ్ అదర్ యూస్. ఇంటి యజమాని ఒక కిరాణా షాప్ నడుపుతున్నాడు. ఇక్కడ నమోదు చేశాను. దీని యొక్క పరిస్థితి బాగుంది. ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు. దంపతుల సంఖ్య 1. నేమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అడిగింది. ఇతని పేరు రమేష్. ఇది యజమానిది. ఇంట్లో 2 రూములు ఉన్నాయి. దంపతుల సంఖ్య 1 ఉంది. బోర్ ప్యాక్డ్ వాటర్ ఉపయోగిస్తున్నారు, బబుల్స్. ఇది అతను ఇంటికి తెచ్చి వేస్తున్నాడు. విద్యుత్ సదుపాయం ఉంది. లాట్రిన్ మరుగుదొడ్డి ఉంది. సెప్టిక్ ట్యాంక్కి కనెక్ట్ చేయబడి ఉంది. ఓపెన్ డ్రైనేజ్, బాత్రూమ్ ఉంది. అలాగే ఎల్పిజి కనెక్షన్ కూడా ఉంది. అధికంగా ఎల్పిజి వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంది, రేడియో. వీరు ఇంటర్నెట్ ద్వారా టీవీ చూస్తున్నారు కాబట్టి ఎనీ అదర్ తీసుకున్నాను. స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ వాడుతున్నారు. ల్యాప్టాప్ లేదు. స్మార్ట్ ఫోన్ ఉంది, స్కూటర్ ఉంది, కారు కూడా ఉంది. రైస్ అధికంగా తింటున్నారు. చరవాణి సంఖ్య. ఇప్పుడు ఇంటి యజమాని యొక్క వివరాలు పూర్తయ్యాయి. ఇదే ఇంట్లో ఒక దుకాణం ఉంది. దానికి రిపీట్ భవనము సంఖ్య సేమ్ ఉంది, 2-2. భవనము సంఖ్య 2-3 ఉంది. అలాగే సెన్సస్ హౌస్, న్యూ హౌస్. ఇది టైల్స్ వేయబడి ఉన్నాయి. కాల్చిన ఇటుకలు, కాంక్రీటు. ఇది షాప్ మాత్రమే ఉంది. ఇందులో దీన్ని మనం టైలర్ షాప్ అనుకుందాం. ఇప్పుడు నేను షాప్ తీసుకున్నాను 7th క్వశ్చన్లో, ఆప్షన్ 3. కావున నా సర్వే పూర్తయిపోయింది. కన్ఫర్మ్ అడిగింది. దీనితో ఈ ఇంటి యొక్క వివరాల నమోదు పూర్తయింది. దీని పక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మందిరము ఉంది. దీని యొక్క ఇంటి నంబరు లేదు. కావున ఇంతకుముందు ఉన్నటువంటి 2-3కి ఒక నంబర్ బై వేసుకున్నాను. దీనిని మనం ఏ విధంగా నమోదు చేస్తామో చూద్దాము. 2-3/1 పక్కా ఇల్లు, సెన్సస్ హౌస్ నంబర్ 6, హనుమాన్ టెంపుల్. దీనిని యాప్లో నమోదు చేద్దాము. దీనికి నంబర్ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినది అందుబాటులో లేని కారణంగా 2-3 అని తీసుకున్నాను. ఇది న్యూ కావున 38 వచ్చింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ లేదు. సిమెంట్ టైల్స్ వేయబడి ఉన్నాయి. కాల్చిన ఇటుకలు, కాంక్రీటు. ఇది ప్లేస్ ఆఫ్ వర్షిప్ 8th ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ అడిగింది హనుమాన్ టెంపుల్. నమోదు చేశాను, హనుమాన్ టెంపుల్. 7వ ప్రశ్నలో 8th ఆప్షన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రెస్ చేయగానే ఇది సరాసరి పూర్తయిపోతుంది. దీనితో ఈ మందిరం యొక్క వివరాలు నమోదు పూర్తయింది. ఈ ఇంటిని గమనించండి. రాము, లక్ష్మణ్ ఇద్దరు సోదరులు ఒకే ఇంటిలో ఒకే పోర్షన్లో నివసిస్తున్నారు. యూజింగ్ సెపరేట్ కిచెన్. రాము అండ్ లక్ష్మణ్ brothers are living in the one portion
ఇన్ దిస్ హౌస్ యూజింగ్ సెపరేట్ కిచెన్. 2 షటర్స్ గివెన్ ఫర్ రెంట్. కింద 2 షటర్లు ఉన్నాయి, ఇవి అద్దెకి ఇవ్వబడ్డాయి. పైన ఒకే గృహం ఉంది, అందులో 2 అన్నదమ్ములు ప్రత్యేకమైన వంటగదిలో ఉపయోగిస్తూ నివసిస్తున్నారు. కావున మొత్తము 3 గణన గృహాలు వస్తాయి. 1 బిల్డింగ్, 3 సెన్సస్ హౌసెస్, 1 సెన్సస్ హౌస్ ఫర్ 2 brothers అండ్ 2 సెన్సస్ హౌస్ ఫర్ షాప్స్. 1 బిల్డింగ్ 2-4, 1 మెయిన్ డోర్ ఫర్ బ్రదర్స్. సెన్సస్ హౌస్ 1 అవుతుంది, 2 కుటుంబాలు ఉంటున్నాయి. 2 మెయిన్ డోర్స్ ఫర్ 2 షాప్స్. దీనిని నమోదు చేద్దాము. ఇంటి నంబరు 2-4 ఉంది. ఇది పక్కా ఇల్లు. ఇందులో ఒక కుటుంబం ఉంది, అన్నదమ్ములు 2 కలిసి నివసిస్తున్నారు. కింద 2 షటర్లు కిరాయికి ఇవ్వబడ్డాయి, అవి వేరే సెన్సస్ హౌస్ కింద వస్తాయి. ఇప్పుడు ఈ ఇంట్లో మొత్తం 3 గణన గృహాలు ఉన్నాయి. కావున మనం ఈ ఇంటి యొక్క గది గోడపై CN 2-4 బ్రాకెట్లో 3 అని రాయవలసి ఉంటుంది. దీనిని మనం యాప్లో నమోదు చేద్దాము. భవనము నంబరు 2-4 ఇవ్వబడింది. ముందు సోదరుల యొక్క వివరాలు నమోదు చేద్దాము. 2-4 ఇంటి నంబరు. సెన్సస్ హౌస్ న్యూ, ఎందుకంటే అన్నదమ్ములు 2 ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. నెక్స్ట్, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయబడలేదు, టైల్స్ ఉన్నాయి, అలాగే కాల్చిన ఇటుకలతో నిర్మాణము, కాంక్రీటు. ఇక్కడ చూడండి, అన్నదమ్ములు 2 సాధారణ గృహము, నిర్మాణము బాగుంది. రాము వివరాలు నమోదు చేస్తున్నాము. రాము, ఆయన భార్య, ఒక కుమారుడు, మొత్తం 3 నివసిస్తున్నారు. రాము ఇంటి యజమాని పేరు రాము. మేల్, అదర్స్, ఓన్ హౌస్. రాముకి ఒకే రూమ్ ఉంది, బెడ్రూమ్ సెపరేట్గా ఉంది, హాల్ 2 కలిపి వాడుతున్నారు కాబట్టి దానిని ఎవరికి నమోదు చేయడం లేదు. రాముకి ఒక రూమ్ ఉంది, అలాగే రాము అతని భార్య 2 కలిపి ఒక దంపతుల జంట. ప్యాక్డ్ వాటర్ని వాడుతున్నారు, అతను తెచ్చి ఇస్తున్నాడు. కరెంటు సౌకర్యం ఉంది, లాట్రిన్ మరుగుదొడ్డి ఉంది, సెప్టిక్ ట్యాంక్కి కనెక్ట్ చేయబడి ఉంది, ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థ కలదు, బాత్రూమ్ ఉంది, LPG కనెక్షన్ ఉంది. LPGని అధికంగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లో రేడియో ఉపయోగిస్తున్నారు. వీరికి టీవీ ఉంది, ఇంటర్నెట్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ ఉంది, ల్యాప్టాప్ లేదు. స్మార్ట్ ఫోన్ ఉంది, స్కూటర్ ఉంది, కారు లేదు. రైస్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చరవాణి నంబర్ నమోదుతో రాము వివరాలు పూర్తయ్యాయి. ఒకసారి సరిచూసుకొని కన్ఫర్మ్ చేశాను. ఇప్పుడు అదే పోర్షన్లో ఉన్న లక్ష్మణ్ వివరాల కోసము మొదట నేను ఇంటి నంబర్ అదే ఇల్లు కాబట్టి రిపీట్ ప్రెస్ చేశాను. ఇక్కడ తప్పుగా వస్తుంది, 3-4 రావాలి, 3-4 వస్తుంది. తర్వాత 2-4 వచ్చింది. సెన్సస్ హౌస్, ఇది రాము లక్ష్మణ్ 2 ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి సెన్సస్ హౌస్ రిపీట్ అవుతుంది. 39 వచ్చింది. 2 సోదరులకి ఒకే మెయిన్ ఎంట్రన్స్ ఉంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయబడలేదు. రెసిడెన్స్ హౌస్. లక్ష్మణ్కి కూడా ఒక కుమారుడు ఉన్నాడు. ఇంటి యజమాని పేరు లక్ష్మణ్, అతనే మనకు వివరాలన్నీ తెలుపుతున్నాడు. మేల్, అదర్స్, ఓన్ హౌస్. ఇతనికి కూడా ఒక ప్రత్యేకమైన బెడ్రూమ్ ఉంది. దంపతుల సంఖ్య 1. ప్యాక్డ్ బాటిల్ వాటర్ వాడుతున్నారు విత్ ఇన్ ప్రిమిసెస్, అతనే తెచ్చి ఇస్తున్నాడు. ఎలక్ట్రిసిటీ, లాట్రిన్ రూమ్ ఉంది, సెప్టిక్ ట్యాంక్ కనెక్ట్ చేయబడి ఉంది, ఓపెన్ డ్రైనేజ్, బాత్రూమ్ ఉంది, LPG కనెక్షన్, LPG కేబుల్ కనెక్షన్ ద్వారా టీవీ చూస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్ ఉంది, ల్యాప్టాప్ లేదు. ఇతనికి స్మార్ట్ ఫోన్ ఉంది, అలాగే కారు కూడా ఉంది అని నమోదు చేద్దాము. రైస్, చరవాణి.
ఇంతటితో పైన నివసిస్తున్న ఇద్దరు సోదరుల యొక్క వివరాలు పూర్తయ్యాయి. కింద 2 అద్దెకు ఇవ్వబడిన దుకాణాలు ఉన్నాయి. వాటి రెండిటికి సెపరేట్ సెన్సస్ హౌస్ వస్తుంది. ఈ ఇంటి యొక్క నంబరు 2-4. అలాగే సెన్సస్ హౌస్ షటర్ రూమ్కి న్యూ. ఇంతకుముందు 39 ఉంది సోదరులకి, ఇప్పుడు 40 వచ్చింది. ఇది స్టోన్ వేసి ఉంది అనుకుందాం. అలాగే కాల్చిన ఇటుకలు, కాంక్రీట్ స్లాబ్ ఉంది. ఇది షటర్ రూమ్ షాప్ ఉంది. ఇక్కడ టైలర్ షాప్ అనుకుందాం. పూర్తయింది. ఇదే ఇంటిలో ఉన్న ఇంకొక ఇంటి నిర్మాణము 2-4. దీనికి న్యూ. ఇంతకుముందు 40 వచ్చింది, ఇప్పుడు 41 వచ్చింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉండదు. టైల్స్ వేయబడి ఉన్నాయి. కాల్చిన ఇటుకలతో గోడలు, కాంక్రీట్తో స్లాబ్ ఉంది. ఇది కూడా షాప్. ఇది ఒక మెడికల్ షాప్ అనుకుందాం. ఈ విధంగా ఈ ఇంటి నిర్మాణం కూడా పూర్తయింది. ఈ ఇంటి యొక్క వివరాల నమోదు పూర్తయింది. ఇది ఒక పాఠశాల. ఇక్కడ నాన్ రెసిడెన్షియల్ పాఠశాల ఇది. ఇందులో ఒక భవనము 2-5 ఉంది. ఒక మెయిన్ డోర్ ఉంది. ఇందులో కుటుంబాలు ఏమీ లేవు కాబట్టి సెన్సస్ హౌస్ 1 వస్తుంది. 2-5 పక్కా ఇల్లు 0010 వచ్చింది. ఒకటే సెన్సస్ హౌస్ ఉంది. దీని వివరాలను కూడా మనం యాప్లో నమోదు చేద్దాం. ఇంటి నంబరు 2-5, సెన్సస్ హౌస్ న్యూ హౌస్ 42. ఇక్కడ 42 ఎందుకు వచ్చిందంటే నేను ఈ యాప్లో ఇంతకుముందే కొన్ని నమోదు చేసి ఉన్నాను. టైల్స్, కాల్చిన ఇటుకలు, కాంక్రీటు. ఇక్కడ చూడండి స్కూల్ వచ్చింది, MPPS ఆర్మూర్. ఇంతటితో ఈ నమోదు పూర్తయిపోతుంది. ఈ భవనము తర్వాత పక్కనే ఉన్న ఇంకొక భవనానికి వెళ్దాము. ఇక్కడ చూడండి, డాక్టర్ విత్ హిస్ ఫ్యామిలీ లివింగ్ ఇన్ దిస్ హాస్పిటల్ బిల్డింగ్. రెసిడెన్స్ కమ్ అదర్ యూస్ 1 బిల్డింగ్ 2-6 నంబరు. అలాగే 1 మెయిన్ డోర్ ఉంది, 1 ఫ్యామిలీ నివసిస్తుంది. లేదా ఈ వివరాలను ఈ విధంగా కూడా నమోదు చేయవచ్చును. ఇదే ఇంటిలో డాక్టర్ 1 బిల్డింగ్ సెపరేట్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ సెన్సస్ హౌస్ 1 వస్తుంది. హాస్పిటల్కి సెన్సస్ హౌస్ 2 వస్తుంది. ఇంటి బిల్డింగ్ నంబరు సేమ్ ఉంది. సెన్సస్ హౌస్లు వేరువేరుగా ఉన్నాయి. ఎందుకంటే హాస్పిటల్కి ఎంట్రన్స్ వేరే ఉంది, డాక్టర్కి ఎంట్రన్స్ ప్రత్యేకమైన ఎంట్రన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా 2 సెన్సస్ హౌసెస్ వస్తాయి. నేను కింది విధంగా తీసుకొని ఈ వివరాలను నమోదు చేస్తాను. ఇంటి నంబర్ 2-6. ఇంటి నంబరు 2-6. ఇది కొత్త ఇల్లు. ఇప్పుడు నేను డాక్టర్ వివరాలు నమోదు చేస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు 42 పూర్తయింది, ఇప్పుడు 43 వస్తుంది. నెక్స్ట్, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయబడలేదు. టైల్స్ వేయబడి ఉన్నాయి డాక్టర్ గారి ఇంటిలో. కాల్చిన ఇటుకలు, కాంక్రీట్. ఇది సాధారణ గృహము. డాక్టర్ సాధారణ గృహంలో తీసుకుంటున్నాము. గుడ్. 3. డాక్టర్ గారి పేరు రాజు. మేల్. అదర్స్. ఓన్ హౌస్. ఇంటిలో 3 రూమ్లు ఉన్నాయి. డాక్టర్ గారు, ఆయన భార్య ఇద్దరు నివసిస్తున్నారు. ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ వాడుతున్నారు. విత్ ఇన్ ప్రిమిసెస్లో అందుబాటులో ఉంది. ఎలక్ట్రిసిటీ ఉంది. మరుగుదొడ్డి సదుపాయము, సెప్టిక్ ట్యాంక్, ఓపెన్ డ్రైనేజ్, బాత్రూమ్, ఎల్పిజి. రేడియో లేదు, మొబైల్లో వింటున్నారు. ఎనీ అదర్ ఇంటర్నెట్ ద్వారా టీవీ చూస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో ఉంది, ల్యాప్టాప్ ఉంది.
స్మార్ట్ ఫోన్ ఉంది, స్కూటర్, కార్ 2 ఉన్నాయి, రైస్. ఇప్పుడు డాక్టర్ గారి వివరాలు ఇంతటితో పూర్తయ్యాయి. ఇదే భవనంలో కల హాస్పిటల్ నిర్మాణము, హాస్పిటల్ వివరాలు నమోదు చేయుటకు మనం బిల్డింగ్ నంబర్ రిపీట్ నొక్కవలను. 2-6 వచ్చింది. సెన్సెస్ హౌస్ న్యూ అవుతుంది. టైల్స్ వేయబడి ఉన్నాయి, కాల్చిన ఇటుకలు, కాంక్రీట్. ఇది ఒక హాస్పిటల్. 6వ ఆప్షన్ తీసుకున్నాను. హాస్పిటల్ పేరు చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకుందాం. ఇంతటితో నమోదు పూర్తయింది. ఈ విధంగా మనం నమోదు చేయవలసి ఉంటుంది. ఈ ఇంటిలో వర్కింగ్ మెన్ హాస్టల్ ఉంది. ఇది ఒక సంస్థాగత కుటుంబం అవుతుంది. వార్డెన్, కుక్ ఇద్దరు వేరుగా నివసిస్తున్నారు కాబట్టి వారిని ఈ ఇంటిలో చూపించడం లేదు. ఇది ఒక సంస్థాగత కుటుంబము. దీనికి ఇవ్వబడిన నంబరు 2-7. ఒక కామన్ కిచెన్ ఉంది. 1 బిల్డింగ్, 1 మెయిన్ డోర్, నో ఫ్యామిలీ. ఈ వివరాలు నమోదు చేద్దాము. హాస్పిటల్ 2-6లో 00011 ఈ ఇంటిలో డాక్టర్ గారు ఉన్నారు. ఇదే ఇంటిలో గల ఇంకొక గణన గృహంలో హాస్పిటల్ ఉంది. ఇప్పుడు 2-7 ఇంటికి వచ్చాము. ఇక్కడ ఒక వర్కింగ్ మెన్ హాస్టల్ ఉంది. దీని యొక్క గణన గృహము సంఖ్య 13. వాచ్మెన్ని, కుక్ని, వంట మనిషిని మనం వేరుగా నమోదు చేస్తున్నాము. ఇక్కడ వర్కింగ్ మెన్ హాస్టల్, దీనిని యాప్లో నమోదు చేద్దాము. ఇంటి నంబరు 2-7. సెన్సెస్ హౌస్ న్యూ హౌస్. నెక్స్ట్ టైల్స్, కాల్చిన ఇటుకలు, కాంక్రీటు. రెసిడెన్స్ కమ్ అదర్ యూస్. ఇక్కడ సంస్థాగత కుటుంబం తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు నెక్స్ట్ ప్రెస్ చేయగానే ఇక్కడ అడుగుతుంది వర్కింగ్ మెన్ హాస్టల్. నమోదు చేసి నెక్స్ట్ ప్రెస్ చేశాను. హౌస్ హోల్డ్ నంబర్, కుటుంబం సంఖ్య 999 వచ్చింది. ఇందులో ఎంతమంది ఉంటున్నారు? 12 మంది అనుకుందాం. ఇక్కడ హాస్టల్ వార్డెన్, అతని యొక్క హోదా రాస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మనం సంస్థాగత కుటుంబము తీసుకుంటున్నామో, సంస్థాగత కుటుంబం తీసుకున్నప్పుడు ఈ ప్రశ్నలతో పూర్తవుతుంది సర్వే. అన్నీ సరిచూసుకొని మనం నమోదు చేయవచ్చును. ఈ విధంగా మన నమోదుని ఎంట్రీ చేస్తూ వెళ్తాము. ఇక్కడున్న ఆప్షన్స్ని ఒకసారి గమనిద్దాం. డాటా సింక్రనైజ్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగిస్తాము. ఏదైనా డాటా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ చూస్తాము. సమ్మరీలోకి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు 45 సెన్సస్ హౌస్ పూర్తి చేయబడ్డాయి. ఇందులో 13 అదర్ దెన్ నాన్ రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్ హౌసెస్ 6 ఉన్నాయి. ఇన్కంప్లీట్ 8 ఉన్నాయి. డోర్ లాక్ 2 ఉన్నాయి. పూర్తయిన ఇండ్లు 30 ఉన్నాయి. 12 మాత్రమే సింక్రనైజ్ అయి ఉన్నాయి. ఇంకా మిగిలినవి చేయవలసి ఉంటుంది. ఏదైనా ఇంటిని మనము ఎడిట్ చేయదలుచుకుంటే ఇక్కడ చూసుకొని ఎడిట్ చేయవచ్చును. ఇన్కంప్లీట్ ఉంది. ఇక్కడ కూడా ఇన్కంప్లీట్ ఉంది. దీన్ని వ్యూ చేయొచ్చును. దీని యొక్క ఇంటి నంబరు లైన్ నంబర్ 016. దీనిని ఎడిట్ చేయాలంటే ఎడిట్ డాటాలోకి వెళ్ళి లైన్ నంబర్ 06 ఈ డాటాని తీసుకొని మనం ఈ విధంగా ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదములు.